కోట్లాది ప్రజల జీవితాలను చెల్లాచెదురు చేసి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ కనుమరుగవుతోందని ఆనందించేలోపే మరో ప్రమాదం ముంచుకొస్తోంది. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకొని చైనా కరోనా జాతికి చెందిన మరో ప్రమాదకరమైన వైరస్ పై ప్రయోగాలు చేస్తోందని అంతర్జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. ఈ వైరస్ బారిన కనుక పడితే 100% మరణం తథ్యమే అని తెలుస్తోంది. వరల్డ్ మీడియా ప్రకారం SARS-CoV-2 వైరస్ కు చెందిన GXP2V అనే ఉపకరంపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ భయాందోళనలు కలిగిస్తున్నారు. ఇది గతంలో 2017లో మలేషియా పంగోలిన్స్ జంతువుల్లో గుర్తించిన GX ఉత్పరివర్తనం. ఈ GXP2Vని చైనా శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగించగా వాటిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపింది. కేవలం 8 రోజుల్లోనే ఈ ఎలుకలన్నీ మరణించాయి. వైరస్ కారణంగా ఊపిరితిత్తులు, ఎముకలు, కళ్ళు, మెదడు పూర్తిగా దెబ్బతిన్నాయి. పూర్తిగా బరువు తగ్గి నడవలేని స్థితికి చేరి ఆరోగ్యం క్షీణించి మరణించాయి. ఎలుకల్లో కనిపించిన ఈ దారుణ దుష్ప్రభావాలు మనుషులపై కూడా ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చైనా గనక అంతవరకు తెగిస్తే ఇక ప్రపంచం ఏమైపోతుందో, ఈసారి ఏ వ్యాక్సిన్ మానవాళిని కాపాడుతుందో ఆ పైవాడికే తెలియాలి. ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి WHO ఎలాంటి కఠిన నిబంధనలు పెట్టి అమలు చేస్తుందో చూడాలి.